హలో! ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సీపీటీ 2026 చేంజెస్ ఏం జరిగాయి అనేది మనం చాప్టర్ వైస్‌గా చూద్దాం. ఓవరాల్‌గా మనకొచ్చేసి 418 చేంజెస్ జరిగాయి. న్యూ కోడ్స్ వచ్చేసి 288, రివైజ్డ్ కోడ్స్ వచ్చేసి 46 అండ్ డిలీటెడ్ కోడ్స్ వచ్చేసి 84. ఇవి ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయంటే జనవరి 1, 2026 నుంచి ఈ కోడ్స్‌నే మనం వాడాలి. సో, మేజర్‌గా చేంజెస్ ఎక్కడ జరిగాయి అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్‌లో 48 కోడ్స్‌ని యాడ్ చేయడం జరిగింది. 20 కోడ్స్ డిలీట్ చేయడం జరిగింది. అలాగే ఏం చేంజెస్ జరిగిన చాప్టర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అది అనస్థీషియా అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ అని గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్‌కి సంబంధించి ఈ రిమోట్ ఫిజియోలాజికల్ మానిటరింగ్‌లో 99453 అండ్ 99454 ఈ 2 కోడ్స్‌ని రివైజ్ చేశారు. చూడండి నేను ఇక్కడ హైలైట్ చేశాను ఆ రివైజ్ చేసిన వాటిని. 99454లో ఈచ్ 30 డేస్ అని ఉండేది ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు అది తీసేసి 16-30 డేస్. ఇన్ ఏ 30 డేస్ పీరియడ్ అని చెప్పి యాడ్ చేయడం జరిగింది. ఆ ఈచ్ 30 డేస్‌ని రీప్లేస్‌మెంట్ చేయడం జరిగింది. అలాగే 99445 అని న్యూ కోడ్‌ని యాడ్ చేయడం జరిగింది. అది 2-15 డేస్ ఇన్ ఏ 30 డేస్ పీరియడ్‌కి రిపోర్టింగ్ చేయడానికి దీన్ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ ఫిజియోలాజికల్ మానిటరింగ్ ట్రీట్మెంట్. ఇందులో కూడా అంతే సేమ్ 99457, 99458 ఈ 2 కోడ్స్‌ని రివైజ్ చేశారు. వన్ రియల్ టైమ్ అనే ఒక వర్డ్‌ని ఏదైతే నేను హైలైట్ చేశానో ఆ వర్డ్‌ని ఇంక్లూడ్ చేశారు. ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి న్యూ కోడ్ యాడ్ చేశారు 99470. ఇది ఈ ట్రీట్మెంట్ ఫస్ట్ 10 మినిట్స్ జరిగితే ఈ కోడ్‌ని మనం రిపోర్ట్ చేయాలి. ఇంతకుముందు ప్రీవియస్‌లీ 20 మినిట్స్ వరకి ఎన్ని నిమిషాలు జరిగినా 99457 చేసేటోళ్ళం కానీ ఇప్పుడు 10 మినిట్స్ బిలో ఉంటే 99470 కోడ్ చేయాలి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్మెంటరీలో మనకు ఒకే ఒక్క చేంజెస్ జరిగింది. అది 10040. అందులో ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ యాక్నే సర్జరీ అని ఉండే. ఆ యాక్నే సర్జరీ అనే దాన్ని తీసేసి ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ అనే వాటిని యాడ్ చేయడం జరిగింది. ఎవరైనా సీపీసీకి లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఈ ఇయర్‌లో ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే న్యూ బుక్స్ వాడితే ఓకే. ఎక్స్ట్రాక్షన్ కాడ యాక్నే సర్జరీ అని రాసుకోండి. ఓల్డ్ బుక్స్ వాడారనుకో యాక్నే సర్జరీ పైన ఎక్స్ట్రాక్షన్ అని రాసుకోండి. సో, ఎందుకంటే మీకు క్వెషన్ ఎలా వచ్చినా ఐడెంటిఫై చేయడానికి ఆ వర్డ్ మీకు గుర్తుంటే ఓకే. యాక్నే సర్జరీ అన్నా, ఎక్స్ట్రాక్షన్ అన్నా ఒకటే అనేలాగా ఉంటే మీకు అది హెల్ప్‌ఫుల్ అయితదని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మస్కులోస్కెలిటల్ సిస్టమ్. ఎస్ఐ జాయింట్స్‌లో మనకు 2 కోర్స్ రివైజ్ జరిగాయి. రివైజ్ జరిగినాయి నేను హైలైట్ చేస్తున్నా. చదివితే ఈ వీడియో లాగ్ అయితదని చెప్పి నేను చదవట్లేదు. ఏదైతే హైలైట్ చేసినో అది రివైజ్ అయింది అని అర్థం. సో, అవి చూసుకోండి. 27, 278, 27, 279 ఈ 2 రివైజ్ జరిగాయి. రివైజ్ జరిగింది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి రీకన్‌స్ట్రక్షన్‌లో 2 కోడ్స్‌ని యాడ్ చేయడం జరిగింది. 27458, 27713 ఈ 2 కోడ్స్‌ని యాడ్ చేయడం జరిగింది. 27458 అనేదేమో యూనిలేటరల్ ఫీమరల్ ఆస్టియోటమీ అండ్ 27713 వచ్చేసి యూనిలేటరల్ ట్రిబియల్ ఆస్టియోటమీ అని గుర్తుంచుకోండి. కార్డియోవాస్కులర్ సిస్టమ్‌లో వచ్చేసి ఎండోవాస్కులర్ రిపేర్ సెక్షన్‌లో 4 కోడ్స్‌ని రివైజ్ చేశారు. 3 కోడ్స్‌ని డిలీట్ చేశారు. 33882 అనే కోడ్‌ని యాడ్ చేశారు. యాడ్ చేసిన డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే లోయర్ ఎక్స్ట్రిమిటీ రీవాస్కులరైజేషన్ ఫ్యామిలీకి సంబంధించి ఇందులోనే 46 న్యూ కోడ్స్‌ని యాడ్ చేయడం జరిగింది. ఇది ఎలా వీటి గైడ్‌లైన్స్ ఏంటి? ఎలా ఎళ్తది అనేది దీని మీద నేను సెపరేట్‌గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో, గుర్తుంచుకోండి. వాస్కులర్ సిస్టమ్‌లో 46 న్యూ కోడ్స్ యాడ్ అయ్యాయని. డైజెస్టివ్ సిస్టమ్‌లో 2 న్యూ కోడ్స్ 43889, 47384 అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ అలాగే యూరినరీ సిస్టమ్‌లో ప్రోస్టేట్ అబ్స్ట్రక్షన్‌కి సంబంధించి 2 కోడ్స్ యాడ్ చేయడం జరిగింది. 52443, 52597 కోడ్స్. ఇవి 2 ప్రోస్టేట్ అబ్స్ట్రక్షన్‌కి సంబంధించి యాడ్ చేశారు. నేను డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మేల్ జెనిషియల్ సిస్టమ్ ప్రోస్టేట్ బయాప్సీ రిపోర్టింగ్. ఇంతకుముందు 55700 ఉండేది. ఆ కోడ్‌ని పూర్తిగా డిలీట్ చేసి న్యూ కోడ్స్‌ని యాడ్ చేశారు. 55707, 55714 ఒక 7 కోడ్స్‌ని ఈ బయాప్సీ ఏ అప్రోచ్ ద్వారా జరుగుతుంది? ఏ ఇమేజింగ్
కోడ్ని యూజ్ చేస్తున్నారు అని చెప్పి మనకు కోడ్ సెట్ని యాడ్ చేశారు. ఇంతకుముందు ఒకటే కోడ్ ఉండేది. సో పెద్దగా ఇష్యూ ఉండకపోయేది ప్రోస్టేట్ బయాప్సీ అంటే. ఇప్పుడు మనకు సపరేట్ అది ఎలా జరిగింది, అందులో ఏ ఇమేజింగ్ యాడ్ చేశారు అనేది చూసుకోవాలి. అలాగే ఈచ్ టార్గెటెడ్ లీజన్స్కి కూడా కొత్తగా మళ్ళీ ఒక కోడ్ని తెచ్చారు. అది 55715 అని గుర్తుంచుకోండి. దీని మీద కూడా మనం సపరేట్గా మళ్ళీ వీడియో చేద్దాం. అండ్ 55866 రివైజ్ చేశారు. ఇది ఇంతకుముందు ఒకటే కోడ్ ఉండేది. దీన్ని ఇప్పుడు పేరెంట్ కోడ్గా చేసి దీనికి అడిషనల్గా 2 కోడ్స్ని యాడ్ చేయడం జరిగింది. 55868 55869 అని గుర్తుంచుకోండి. ఇది లింప్ నోట్స్కి లింపాడనెక్టమ్కి సంబంధించి కోడ్ సెట్స్ ఇవి చూసుకోండి, గుర్తుండిపోతుంది. అండ్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి మనకు నర్వస్ సిస్టంలో ఫస్ట్ ఎంబోలైజేషన్ కోడ్స్ వచ్చేసి 61624 61626 ఇవి రెండింటిని రివైజ్ చేశారు. అంటే ఇంతకుముందు ఇందులో రేడియలాజికల్ సూపర్విజన్ ఇంటర్ప్రిటేషన్ అని ఉండకపోయేది. ఏం ఇమేజింగ్ గైడెన్స్ ఉంది అని ఏమి ఉండకపోయేది. ఇప్పుడు అది యాడ్ చేయడం జరిగింది ఈ 2 కోడ్లలో. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ మాడ్యులేషన్లో మనకు ఇది బ్యాట్ థెరపీ అని అంటారు దీన్ని షార్ట్కట్లో. ఈ బ్యాట్ థెరపీలో మనకు 64654 64655 64656 64657 64658 64659 ఈ యాడ్ చేయడం జరిగింది. అలాగే వీటిని సపరేట్ డేట్లలో చేస్తే 93145 ఆర్ 93146 ఇంటర్ప్రిటేషన్ సపరేట్ డేట్లో చేస్తే ఈ కోడ్ చేయాలి అని చెప్పి ఇది ఒక గైడ్లైన్ ఇందులో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రేడియాలజీలో సిటీ వర్సెస్ సిటీఏకి సంబంధించి 3 కోడ్స్ యాడ్ చేయడం జరిగింది. అవే 70471 అండ్ 70472 అండ్ 70473 అని గుర్తుంచుకోండి. అలాగే ఈ ఎక్స్టర్నల్ బీమ్ డెలివరీలో అంటే 77402 77407 77412 ఇది లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 అన్నట్టుగా చేంజెస్ రివైజ్ చేశారు, అంతే స్మాల్ చేంజెస్. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ రేడియేషన్ థెరపీ. ఇందులో మనకు యాడ్ చేసిన కోడ్స్ 77436 77437 77438 యాడ్ ఆన్ కోడ్ కింద 77439ని యాడ్ చేశారు. ఈ సర్ఫేస్ రేడియేషన్ థెరపీలో మేజర్ గైడ్లైన్ ఏంటి అంటే ఈ 77438 ఏదైతే యాడ్ ఆన్ కోడ్ ఉందో ఇది వన్స్ ఫర్ కోర్స్ ఒక ట్రీట్మెంట్కి ఒకేసారి కోడ్ చేయాలి. ఈ కోడ్ని కూడా 77437తోనన్నా ఆ 77438తోనన్నా కోడ్ చేయాలి అనేది ఇందులో గైడ్లైన్. నెక్స్ట్ వచ్చేసి ప్యాథ్ అండ్ ల్యాబొరేటరీలో మనకు వచ్చేసి న్యూ కోడ్ వచ్చేసి ప్యాథలాజికల్లో 81354 ఇది జీనోమ్ వైడ్ సిస్టోజెనమిక్ అనాలిసిస్కి సంబంధించి ఈ కోడ్ని యాడ్ చేయడం జరిగింది. అలాగే ఎంఏఏ దీనిలో వచ్చేసి 81524 అనే కోడ్ని యాడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ కోడ్స్ వచ్చేసి 83015 83018 ఈ 2 కోడ్లు రివైజ్ చేశారు. ఇంతకుముందు ఇందులో కొన్ని కాంపోనెంట్స్ ఉండేవి. ఆ కాంపోనెంట్స్తో పాటు ఇప్పుడు యాంటీమోనీ అనే ఒక ఎక్స్ట్రా కాంపోనెంట్ హెవీ మెటల్ సంబంధించిన ఈ కాంపోనెంట్ని ఇందులో యాడ్ చేశారు. యాంటీమోనీ డిటెక్షన్ టెస్ట్ కోడ్ ఏంటి అని అడిగినప్పుడు 83015 83018 అని గుర్తుంచుకోండి. అలాగే 5 న్యూ మైక్రోలాజికల్ కోడ్స్ని యాడ్ చేశారు. బేస్డ్ అది దాని టైప్ని బట్టి 87182 87183 87494 87627 అలాగే 87812 అని గుర్తుంచుకోండి. మైక్రోబయాలజీ టెస్ట్లు అవి. మెడిసిన్కి వచ్చేసి రెస్పిరేటరీ వైరస్ వ్యాక్సిన్కి కోడ్ 90382ని యాడ్ చేశారు, 0.3 ml డోస్ అని. అలాగే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ కోడ్స్ యాడ్ చేశారు. అంటే బేస్డ్ ఆన్ దీని వేరియేషన్స్ బట్టి 90631 90635 90612 అండ్ 90613. అలాగే కోవిడ్ అడ్మినిస్ట్రేషన్ కోడ్ అని 90480 అది లాస్ట్ ఇయర్ ఉండే. అంటే ఇక వ్యాక్సినేషన్ జరిగితే ఇది ఒకటే కోడ్ని మనం రిపోర్ట్ చేసేటోళ్ళం. కానీ ఇప్పుడు దీని డిస్క్రిప్షన్లో చేంజెస్ చేశారు. ఏంటి అంటే ఫస్ట్ ఆర్ ఓన్లీ కాంపోనెంట్ ఆఫ్ ఈచ్ వ్యాక్సిన్ అని చెప్పి దీన్ని చేంజ్ చేశారు. దీనికి అనుబంధంగా అంటే దానికి యాడ్ అండ్ కోడ్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే ఈచ్ అడిషనల్ కాంపోనెంట్స్కి అయితే
90481 రిపోర్ట్ చేయాలి. అలాగే 3 వ్యాక్సినేషన్ కౌన్సిలింగ్ కోడ్స్ యాడ్ చేశారు. అది 904822 టు 90484 అని గుర్తుంచుకోండి. ఇయరింగ్ డివైస్కి సంబంధించి 925902 9295 92595 5 కోడ్స్ని యాడ్ చేయడం జరిగింది. అలాగే 12 కోడ్స్ ఇది డివైస్ సెలెక్షన్ ఇనిషియల్ ఫిట్టింగ్ అని చెప్పి 926282 92642 ఇందులో 12 కోడ్స్ యాడ్ చేయడం జరిగింది మెడిసిన్కి వచ్చేసి. థ్యాంక్ యూ. అలాగే ఓవరాల్ డిలీట్ వచ్చేసి 84. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.